విజయవాడలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ల్యాబ్ పేదల పాలిట వరప్రదాయినిగా మారింది. ఖరీదైన టెస్టులని రూపాయి ఖర్చు కూడా లేకుండా పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ద్వారా 45 పరీక్షలు నిర్వహించి ఆయా రిపోర్ట్లని 24 అవర్స్ లోపే వారి యొక్క సెల్ ఫోన్లకు పంపించేస్తోంది. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆ హబ్ 4 జిల్లాల ప్రజలకు సంజీవనిగా నిలుస్తోంది. ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా వేలకు వేలు ఖర్చవుతున్న రోజులివి. ఆసుపత్రులంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక టెస్టులంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా విజయవాడలో సిటీ డయాగ్నోస్టిక్ ఇన్సెంటివ్ హబ్ ను ఏర్పాటు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యం కోసం వెళితే కేవలం పరీక్షల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి అడ్డుకట్ట వేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిటీ డయాగ్నోస్టిక్ హబ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ సిటీ డయాగ్నోస్టిక్ హబ్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారు, ఇది పేదవారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఈ హబ్ కు కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల పరిధిలోని దాదాపు 42 హెల్త్ సెంటర్ల నుంచి శాంపిల్స్ వస్తుంటాయి. ఆయా ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ను ఇస్తే సాయంత్రానికల్లా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టును పీడీఎఫ్ రూపంలో వెనువెంటనే ఆయా పేషెంట్లకు సెల్ ఫోన్ల ద్వారా పంపిస్తుంటారు. తద్వారా అందుబాటులో ఉన్న వైద్యులకు చూపించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది. 45 టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇప్పుడు మనకి యాజ్ ఆన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీఆర్ జిల్లాలో 45 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి మనకి శాంపిల్స్ వస్తాయి ప్రతిరోజు కూడా. ఆ శాంపిల్స్ని మనం ప్రాసెస్ చేసి బై ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ మాన్యువల్గా కాకుండా అన్నీ కూడా డిజిటలైజ్డ్ రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ మెసేజ్. ఆ రిపోర్ట్స్ ఎవరైతే పేషెంట్ మొబైల్కి వెళ్తే వాళ్ళు సేమ్ వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ వాళ్ళకి కావాల్సిన డాక్టర్ దగ్గర, నచ్చిన డాక్టర్ దగ్గర చూసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలోనే పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రత్యేక వాహనాల్లో ఈ అత్యాధునిక ల్యాబ్ కు తీసుకొస్తారు. ఈ 45 రకాల పరీక్షలను ప్రైవేట్ ల్యాబ్ లో చేయించుకోవాలంటే దాదాపు 5,000 రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో ఖర్చు పెట్టుకోలేని పేదలకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వం ఉచితంగా ఈ సేవలను అందిస్తోంది. థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్, విటమిన్ D3, B12, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, కొలెస్ట్రాల్, 3 months యావరేజ్ HbA1c, షుగర్ టెస్టులు అండి, CBP, ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగానే జరుగుతాయండి. టెస్టులు మొత్తం 45 రకాల టెస్టులు ఇక్కడ ఫ్రీగా జరుగుతాయండి. ఒక్క శాంపిల్తోనే ఈ టెస్టులు మొత్తం రన్ అవుతాయండి. ఇక్కడ బయట చేయించుకోవాలంటే 5,000 వరకు అవుతుందండి కాస్ట్. ఇక్కడ ఫ్రీగానే జరుగుతుంది. అంతేకాదు ఖరీదైన మానిటరింగ్ టెస్టులైన CA 19.9, CA 125, AFP, CEA వంటి పరీక్షలను కూడా ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. వీటి వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగి కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు. 4 ఉన్నాయి మార్కర్స్. CA 125 ఉన్నాయి, CEA ఉంది, AFP ఉంది, అట్లాగే CA 19.9. ఇవన్నీ కూడా క్యాన్సర్ మార్కర్స్. అంటే మనకి ఏమన్నా డిఫికల్టీ ఉండి, ఇబ్బంది ఉండి రొటీన్ టెస్ట్ కింద కాదు, అది స్క్రీనింగ్ కింద వర్క్ చేయదు. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దీంతో చేసుకుంటే డిఫికల్టీ ఉంటే మాత్రం వీ కెన్ స్క్రీన్ దెమ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ హెల్త్ హబ్ పేదల పాలిట నిజంగానే సంజీవనిగా నిలుస్తోంది.